హే డ్యూడ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కానీ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ద గేమ్ యూ నెవర్ ప్లే అలోన్ విచ్ ఇస్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. అరౌండ్ ఒక 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ 30 to 35 minutes ఉంటుంది. ఇంకా సిరీస్ ఎలాగుందో తెలియాలంటే వీడియో ఎండ్ దాకా చూడండి. శ్రద్ధా దాస్ ఇంకా వాళ్ళ హస్బెండ్ ఒక వీడియో గేమ్ డెవలపర్స్, ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. శ్రద్ధా దాస్కి ఎప్పుడైతే ఒక అవార్డ్ ఫంక్షన్ వస్తుందో ఆ తర్వాత ఒక అసల్ట్ జరుగుతుంది శ్రద్ధా దాస్ పైన, ఇన్సిడెంట్ జరుగుతుంది. దానివల్ల ఎలా ఎఫెక్ట్ అయ్యారు, దాని తర్వాత ఏ ఇన్సిడెంట్స్ జరిగాయి అనేది మ్యాక్సిమం సిరీస్ రన్ అవుతుంది. ఇంకా సిరీస్ విషయానికి వస్తే ఫస్ట్ 1-2 ఎపిసోడ్స్ అయితే బాగానే ఉంది, కానీ బాగానే హుక్ చేసింది. కానీ తర్వాత ఎపిసోడ్స్ నుంచి అంతేం లేదు. బాగా కొంచెం ల్యాగ్ అనిపించింది. ఏదో చెప్దామని ట్రై చేశారు కానీ అది అవ్వలేదు. ఏదో మెసేజ్ ఓరియంటెడ్ ఇద్దాం అనుకున్నారు కానీ అదైతే అంత బాగా స్క్రీన్ ప్లే అయితే చేయలేదు, అంత బాగా హుక్ చేయలేదు, అంత ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే పెట్టుకోలేదు. నెట్ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేస్తుందంటే మినిమం ఉంటుంది సిరీస్, బాగా మంచి థ్రిల్లర్ వదులుతున్నారు అనుకున్నా. కానీ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. చాలా దగ్గరలో అయితే అంత కనెక్ట్ అవ్వం, చాలా దగ్గరలో అయితే ల్యాగ్ అనిపిస్తుంది. మోస్ట్లీ ఒక వీడియో గేమ్ డెవలపర్ అంటే ఏదో స్టోరీ యూనిక్గా ఉంటుంది అనుకున్నా, కానీ ఈ స్టోరీ చాలా సినిమాల్లో చూసింది ఆల్రెడీ. ఇది చాలా దగ్గరలో ఆల్రెడీ చూసాం, సేమ్ స్టోరీ ఉంటుంది. కానీ కొత్తగా ఏదంటే సైబర్ సెక్యూరిటీ, ఇప్పుడు జరిగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లాగా, ఇప్పుడు జరిగే స్కామ్స్కి ఒక అవేర్నెస్ లాగా ఇద్దాం, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఇద్దాం అనుకున్నారు. అదైతే అంత బాగా కనెక్ట్ అవ్వలేదు, అంత బాగా అయితే ప్రజెంట్ చేయలేదు. సిరీస్ అయితే ఓకే, చూడొచ్చు, వాచబుల్, మీకు టైం ఉంటే చూడొచ్చు. ఇలాంటి మోర్ సినిమా అప్డేట్స్ కావాలన్నా, సిరీస్ అప్డేట్స్ కావాలన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ ఇది ఫుల్ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా సిరీస్ అయితే ఓకే భయ్య, చూడొచ్చు, 1 time వాచబుల్. అంటే 2-3 ఎపిసోడ్స్, కొన్ని ఎపిసోడ్స్ బాగానే ఉంటాయి, ఒక 2-3 ఎపిసోడ్స్ చూడొచ్చు. కానీ ఇంకా 4th ఎపిసోడ్ నుంచి కొంచెం ల్యాగ్ ఉంటుంది.